హలో బిజియన్స్, వెల్కమ్ టు పొలిటిసైడ్ సెగ్మెంట్. ఈ సిరీస్లో మనం ఆంధ్రప్రదేశ్ 24 ఎన్నికల గురించి చర్చిద్దాం. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విహంగ వీక్షణ చేద్దాం. ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ 17 స్థానాల నుంచి, బీజేపీ 6 స్థానాల నుంచి, జనసేన 2 స్థానాల నుంచి పోటీలో ఉన్నాయి. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ 23 స్థానాలు, సిపిఎం, సిపిఐ చెరు 1 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. వైసీపీ విడిగా పోటీ చేస్తూ అన్ని స్థానాలను పోటీ చేస్తుంది. అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ 144, బీజేపీ 10 స్థానాలు, జనసేన 21 స్థానాల నుంచి పోటీలో ఉన్నాయి. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ 156 స్థానాల నుంచి పోటీ చేస్తుండగా కమ్యూనిస్ట్ పార్టీలు 19 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. వైసీపీ అన్ని స్థానాలను పోటీ చేస్తుంది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధి చూస్తే ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస. ఇక్కడ మొత్తం 15 లక్షలకు పైగానే ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి చూస్తే టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాట తిలక్, కాంగ్రెస్ నుంచి పి పరమేశ్వరరావు పోటీలో ఉన్నారు. మునుపటి ఎన్నికల్లో సాధించిన ఓట్లు ఈ విధంగా ఉన్నాయి. ఎంపీ స్థానం కాబట్టి మనం అసెంబ్లీ స్థానాలతో పోలిస్తే ఎంపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు అధికంగా వచ్చాయన్నది క్రాస్ ఓటింగ్ ద్వారా చూడవచ్చు. ఇక్కడ స్పష్టంగా టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ గారు చాలా బలంగా ఉన్నారు. 2019లో వైసీపీ గాలి వీచినప్పటికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే 35,000కు పైగా ఓట్లు ఎక్కువ సాధించారు. పేరాట తిలక్ వైసీపీ అభ్యర్థి 2019లో టెక్కలిలో పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షుడు పి పరమేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఇచ్చాపురం అసెంబ్లీ స్థానం చూస్తే 2.5 లక్షల ఓట్లు పైగానే ఉన్నాయి. ఇక్కడ టీడీపీ నుంచి బెందాలం అశోక్, వైసీపీ నుంచి పిరియా విజయ, కాంగ్రెస్ నుంచి మాసుపతి చక్రవర్తి రెడ్డి పోటీలో ఉన్నారు. మునుపటి ఎన్నికలలో జరిగిన ఓట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇచ్చాపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. అశోక్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పిరియా విజయ జెడ్పీటీసీ చైర్మన్గా ఉన్నారు. ఈమె మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య. పలాస నుంచిలో 2 లక్షలకు పైగా ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. టీడీపీ నుంచి గౌతు శిరీష, వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు, కాంగ్రెస్ నుంచి మధ్య త్రినాథ్ బాబు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల వివరాలు ఈ విధంగా చూడవచ్చు. 2019లో విడిగా పోటీ చేసిన కూటమి పార్టీలు కలిసిన వైసీపీ మెజారిటీని చేరుకోలేకపోయారు. అంటే ఇక్కడ వైసీపీ వేవ్ క్లియర్గా చూడవచ్చు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 2019లో పోటీ చేసిన గౌతు శిరీష మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె గౌతు లచ్చన్న గారి మనవరాలు. టెక్కలి నియోజకవర్గంలో 2,25,000కు పైగానే ఓటర్లు ఉన్నారు. టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి కిల్లి కృపారాణి పోటీలో ఉన్నారు. క్రితం ఎన్నికల్లో ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వైసీపీ నుంచి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కిల్లి కృపారాణి ఎంత మేరకు ప్రభావం చూపిస్తారనేది టీడీపీ మెజారిటీ ఎంతవరకు పెరగవచ్చనేది చూడాల్సి ఉంది. పాతపట్నం నుంచిలో 2,20,000 ఓటర్లు ఉన్నారు. టీడీపీ నుంచి మామిడి గోవిందరావు, వైసీపీ నుంచి రెడ్డి శాంతి, కాంగ్రెస్ నుంచి కప్పురోతు వెంకట్రావు పోటీలో ఉన్నారు. క్రితం ఎన్నికల్లో ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. పాతపట్నం వైసీపీకి కంచుకోటగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మళ్ళీ పోటీ చేస్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. శ్రీకాకుళం అసెంబ్లీ పరిధిలో 2,60,000 ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. టీడీపీ నుంచి గొండు శంకర్రావు, వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు, కాంగ్రెస్ నుంచి అంబడి కృష్ణారావు పోటీలో ఉన్నారు. మునుపటి ఎన్నికల్లో ఓట్లు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. 2019లో జనసేన ఓట్ల ప్రభావంతో ఇక్కడ ధర్మాన త్రుటిలో బయటపడ్డారు. 2024 పరిస్థితులు పునరావృతం అవడంతో రాజకీయం చాలా ఆసక్తిగా మారింది. ఆమదాల వలసలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. టీడీపీ నుంచి కూన రవికుమార్, వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం, కాంగ్రెస్ నుంచి శనపల్లి అన్నాజీరావు పోటీలో ఉన్నారు. క్రితం ఎన్నికల్లో ఓట్లు ఈ విధంగా ఉన్నాయి. 2019లో వైసీపీ గాలి టీడీపీకి బాగా నష్టం చేసింది. దాదాపు 14,000 ఓట్ల మెజారిటీ తమ్మినేనికి ఇక్కడ వచ్చింది.
జనసేన ఓట్లు కలవడం, తమ్మినేని మీద వ్యతిరేకత కలిసి మళ్ళీ టీడీపీని గెలిపిస్తాయా లేదా అనేది వేచి చూడాలి. నరసన్నపేట నియోజకవర్గంలో 2,20,000 ఓటర్లు ఉన్నారు. టీడీపీ నుంచి రమణమూర్తి బగ్గు, వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్, కాంగ్రెస్ నుంచి మంత్రి కృష్ణమూర్తి పోటీలో ఉన్నారు. 2019లో దాదాపు 20,000 ఓట్ల మెజారిటీ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా బలమైన అభ్యర్థి. 2019లో జనసేన, బీజేపీ ఓట్లు కలిసిన 16,000 ఓట్లు పైగా మెజారిటీ సాధించారు. కూటమికి గట్టి వేవ్ వస్తే తప్ప ఈ సీటు గెలవడం కష్టంగా కనిపిస్తుంది. మొత్తం 7 స్థానాల్లో 2019లో జనసేన, బీజేపీ కలిసిన 3 స్థానాలు కూటమి, 4 స్థానాలు వైసీపీ ఆధిక్యంలో ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు వశం కావచ్చు అనేది అన్ని అంచనాలు వెలువడుతున్నాయి. తర్వాత వీడియోలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం గురించి వీక్షిద్దాం. థ్యాంక్ యూ.